మాట్లాడే ముందు ఎప్పుడు కూడా మామూలుగా అయితే ఎవరైతే అభ్యర్థులు ఉంటారో పార్టీ వారు ఉంటారో వారే మాట్లాడతారు మామూలుగా ప్రచార రథం పైన. కానీ ఈరోజు కొత్తగా ఒక ఏదైతే ఒక ప్రెస్ మీట్ జరిగిందో అక్కడ ఒక స్పీచ్ ఇచ్చాడో ప్రసంగం ఇచ్చారో అది వినిపించే ఎవరైతే బోలా బ్రహ్మనాయుడు గారిది వినిపించే బాధ్యత నేను తీసుకుంటా ఉన్నా. చిన్నపిల్లల చెవులు మాత్రం దయచేసి ముయ్యండి. ఒక్కసారి ప్లే చేయమ్మా. ఇప్పుడే చెప్తున్నాను, వాడు అన్నదమ్ముడు రండి, ఇద్దరు కలిసి రండి, ఆ ఎంపీ నువ్వు ఇద్దరు రండి. ఏమనుకుంటున్నారు? ఎలా పడితే అలా నోటికొచ్చేట్టు మాట్లాడతారా? ఏం కాదు దించేది అహంకారం, ఆ పిల్ల దించాడు. ఏంటో నా పడకడారు ఇచ్చాడు. మా కుటుంబం గురించి మాట్లాడతారా మీరు? చేతులు దానిలో ఉంటా నేను ఉండొచ్చు, చదివించుకోపోయానంట. ఏంటో చదివించింది భాష మాట్లాడతాం. మీరు మాట్లాడి కంటే ఎక్కువ మాట్లాడతాం. దానికి మాట్లాడండి. విన్నారు కదా? ఇది ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, ఇది నవ్వే విషయం అయితే కాదు. ఒక ప్రజాప్రతినిధి ప్రెస్ మీట్ లో పత్రికా ముఖంగా ఇటువంటి భాష మాట్లాడుతా ఉన్నారు. అది మీ ఊరు నుంచి వచ్చిన ప్రజాప్రతినిధి మీకు మీ ఊరిని రిప్రజెంట్ చేస్తూ మిమ్మల్ని గౌరవం పెంచవలసిన ప్రజాప్రతినిధి ఈ భాష మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి నవ్వవలసిన విషయం కాదు. దీని గురించి మే 13వ తారీఖున మీరు ఓటు రూపంలో మీ పిల్లల చెవులే మూసారు కదా. మీరు ఆవిడైతే నోటికి చెయ్యి అడ్డు పెట్టుకుంది వినలేక. ఇలా మాట్లాడాడే ఈ మనిషిని, ఇటువంటి భాష మాట్లాడే ఎమ్మెల్యేని మనం ఏం చేయాలి? అది ఎందుకు చెప్తా ఉన్నానంటే, ఈ వ్యక్తి మాట్లాడుతూ ఉన్నాడు, నా కుటుంబం గురించి మాట్లాడతారా అని అంటా ఉన్నాడు. ఆయన కుటుంబం గురించి ఎవరు మాట్లాడాల. కానీ మీకు ఒకటి చెప్తా, ఒక 3 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన. ఈయన ప్రెస్ మీట్ పెట్టి జీవి ఆంజనేయ గారి గురించి, వారి కుటుంబం గురించి ఇష్టానుసారం మాట్లాడుతూ ఉంటే అటువైపు నుంచి కూడా దానికి సమాధానం చెప్తూ వారు కూడా మాట్లాడుతూ ఉంటే నేను వెళ్ళాను. ఒకరోజు వెళ్ళి, ఇది ఆయన కావాలంటే అడగండి, మీరు ఎవరైనా అడగండి. ఇది అబద్ధం అయితే నేను ఎక్కడికైనా వచ్చి తలదించుకుంటా. ఇది అడగండి ఆయన. నేను ఆయన దగ్గరికి వెళ్ళి అన్నా బ్రహ్మనాయుడు, మీరు పెద్దవారు, అటువైపు ఉన్నవారు కూడా పెద్దవారు, జీవి ఆంజనేయ గారు. దయచేసి ఇటువంటి భాష మీ కుటుంబాల గురించి మాట్లాడటం బాగాలేదన్నా. కావాలంటే నువ్వు ఈ పని చేసావు, ఆయన పని చేయలేదని మాట్లాడు, అది మంచిది. కానీ ఇది పద్ధతి కాదు, ఇది చండాలంగా ఉంది, చూడటానికి కూడా వినటానికి కూడా చాలా బాగాలేదు అని నేను చెప్పాను. చెప్తే ఏం చేశాడు తెలుసా? ఏదో ఆ రోజు కుటుంబాల గురించి ఇలా మాట్లాడుతుంటే నేను వెళ్ళి చెప్పిన వాడిని ఇది బాగాలేదని. ఆయన ఏం చేశాడు తెలుసా? ఆయన వెళ్ళి సీఎం ఆఫీస్కి వెళ్ళి నా మీద కంప్లైంట్ చేశాడు. నేను పోరాటం చేస్తుంటే వీరోచితంగా కృష్ణదేవరాయలు వచ్చి నన్ను పోరాటం చెయ్యొద్దు అని అంటున్నాడు అని చెప్పి కంప్లైంట్ చేసి వచ్చాడు నా మీద. చేశాడో చేయలేదో అని ఆయన గుండె మీద చేసుకొని చెప్పానండి. ఆయన వెళ్ళి చేసి వచ్చాడు. అటువంటి వ్యక్తి ఈరోజు మమ్మల్ని కుటుంబాల గురించి మాట్లాడుతున్నారు, ఇంకోటి మాట్లాడుతున్నారు, ఇప్పుడు పేద పలుకులు పలుకుతా ఉన్నాడు. అటువంటి పలుకులు పలుకుతా ఉన్నాడు. నీకు తగిలితే నిజంగా ఎవరు మాట్లాడాలి ఆయన కుటుంబం గురించి, కానీ ఈ పేద పలుకులు పలుకుతా ఉన్నాడు. నువ్వు అంటే మాత్రం ప్రతి ఒక్కరిని ఏది పడితే నోటికి ఏది వస్తే అది మాట్లాడటం. ఎదురువారు నువ్వు సమాధానం చెప్పాల్సి వచ్చినప్పుడు ప్రశ్నలు వేస్తే మాత్రం మళ్ళీ ఎదురు దాడి చేయటం ఇలాంటి బూతులతో. ఇటువంటి వ్యక్తి మనకు అవసరమా? ఇటువంటి వ్యక్తి అవసరం లేదని చెప్పి టీడీపీ అభిమానులు కార్యకర్తలు వద్దంటున్నారు, సామాన్య జనం వద్దంటున్నారు. చిత్రమైన విషయం ఏంటో తెలుసా? వైఎస్ఆర్సీపీలో ఉన్న నాయకులు కార్యకర్తలు కూడా వద్దంటున్నారు. ఎందుకు అంటే ఆయన దగ్గరికి వెళ్తే వారు కూడా ఇలాంటి బూటు పర్రానే వినాల్సి వస్తా ఉంది. ఆయన దగ్గరికి వెళ్తే కనీసం కూర్చోబెట్టడు, నుంచోబెట్టి మాట్లాడతాడు. అహంకారంతో ఈయన కొట్టుకుంటున్నాడు అని చెప్పి వాళ్ళు అంటా ఉన్నారు. ఎవరినైనా క్షమించవచ్చు. ఇటువంటి వ్యక్తిని, ఇంత అహంకారంతో, డబ్బుందనే అహంకారంతో కొట్టుకుంటున్న మనిషిని
క్షమించొచ్చా? డబ్బు ఉంది కదా అని చెప్పి ఎవడిని పడితే వాడిని ఏది పడితే అది మాట్లాడడం క్షమించొచ్చా? నిజంగా మన ఇంట్లో ఇలా మాట్లాడితే ఏం చేస్తాం? అవునా? దయచేసి మే 13వ తారీఖు అదే విధంగా ఓటుతో గట్టి దెబ్బ కొట్టండి. మే 13వ తారీఖు పోయినసారి వేల్పూర్లో ఈ గ్రామంలో ఆయనకంటే నాకు ఎక్కువ మెజారిటీ వచ్చింది. సొంత గ్రామం అయింది. ఆయన గ్రామంలో ఆయనకంటే నాకు ఎక్కువ ఓట్లు వేశారు. వేసినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు. నేనేదో ఇది అహంకారంతో మాట్లాడలేదు, ప్రజలకి ఉన్న విఘ్నత గురించి గుర్తు చేయడానికి మాట్లాడుతా ఉన్నా. ఎవరికి ఓట్లు వేయాలి, ఎలా ఓట్లు వేయాలి, సొంతూరు మనిషా, సొంత కులం మనిషా, సొంత వాడ ఇవన్నీ చూడరు. వెయ్యాలనుకున్నప్పుడు పార్టీలు దాటి కులం దాటి ఈ ప్రాంతంలో ఓటేస్తారు. అదే విధంగా ఈసారి కూడా కేవలం టీడీపీ నాయకులు కార్యకర్తలే కాదు, ఊర్లో ప్రతి ఒక్కరిని కూడా వెళ్ళి అడగండి, ఇట్లా మాట్లాడుతున్న వ్యక్తికి మనం ఓటేయాలా అని చెప్పి. తప్పకుండా చెప్తారు వాళ్ళు. ముందుగా మహిళలు వెళ్ళి అడగండి. ఇలా ప్రెస్ మీట్లోనే మాట్లాడుతున్నా అంటే కార్యకర్తలతో కానీ నాయకులతో కానీ సామాన్య జనంతో కానీ ఎలా మాట్లాడతారో ఒకసారి ఆలోచించండి. కాబట్టి ఈసారి విఘ్నతతో ఓటేయండి. మే 13వ తారీఖున ఓటు అనే దాంతో లాగి పెట్టి కొట్టాలని చెప్పి మీ అందరిని కూడా కోరుతా ఉన్నా. దానికి మామూలుగా అయితే ఏదో మండల హెడ్ క్వార్టర్స్ లో పెట్టచ్చు, కానీ జీవి అంజయ్ గారిని అడిగా నేను ఎట్టి పరిస్థితుల్లో వేల్పూర్ వెళ్ళాలి, వాళ్ళు ఊరికెళ్ళి మరీ చెప్పాలని చెప్పాను. అందుకే ఊరికి వచ్చి మరీ చెప్తా ఉన్నా. ఈ రోజు శుభ సూచకంగా వర్షం కూడా వచ్చింది అంటే మార్పుకి సంకేతం, మంచి రోజులు రాబోతున్నాయని సంకేతం, నీ టైం అయిపోయిందని సంకేతం. బ్రహ్మనాయుడు నీ టైం అయిపోయింది, నీ అహంకారం దిగిపోయే రోజులు వచ్చాయి. నువ్వు మళ్ళీ నర్సాపేట వెళ్ళి వాకర్స్ అసోసియేషన్ కి ప్రెసిడెంట్ అయ్యే రోజులు వచ్చినాయి. బ్రహ్మనాయుడు పెట్టేవాడు సర్దుకుని బయలుదేరు. ఇటువంటి అహంకార మాటలు మాట్లాడే వాళ్ళని నిజంగా మనం భూమి మీదకి తీసుకురావాలి. మే 13వ తారీఖున జీవి ఆంజనేయ గారిని మంచి మెజారిటీతో మీరు అందరూ కూడా గెలిపించాలని చెప్పి కోరుతూ, ఆశీర్వదించాలని కోరుతూ, చాలా సమస్యలు ఇచ్చారు ఈ గ్రామం గురించి. నేను కొత్తగా సమస్యల గురించి మాట్లాడటం లేకపోతే